లకుం దీనుకుం వలియ దీన్. మీ ధర్మం మీదే, నా ధర్మం నాదే. అర్థమైందా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఈ కాంప్రమైజ్కి పిలిచిన వాళ్ళల్లో బంధువులు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, అయిన వాళ్ళు ఉన్నారండి. కానీ మీ ధర్మం మీది, నా ధర్మం నాది అని చెప్పారే తప్ప, అరే మా బాబాయ్ పిలుస్తున్నాడే ఏమన్నా అనుకుంటాడు, వెళ్తే బాగుండు అని ప్రవక్త గారు ఎప్పుడు అనుకోలేదు. అబూ లెహబు, అబూ జహలు వీళ్ళంతా మా చిన్నాన్నలు పెద్దనాన్నలే కదా, వెళ్ళకపోతే తెగిపోతాయి బంధాలు అని చెప్పేసి షిర్కు వైపునకు వెళ్ళలేదండి. షిర్కుతో ఎన్నటికీ కాంప్రమైజ్ కారు. అల్లా తాలా దీన్ని ఇష్టపడ్డాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు కన్న తండ్రిని ఎదిరించడానికి కారణం షిర్కుతో కాంప్రమైజ్ కాలేకనే కదా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన సొంత బాబాయిలతో వైరం ఎందుకు ఏర్పడింది? షిర్కుతో కాంప్రమైజ్ కాలేకనే కదా. నూహ్ అలైహిస్సలాం కన్న కొడుకు జల ప్రళయంలో కొట్టుకుపోతున్నా కూడా ఆయన ఏం చేయలేకపోయింది? షిర్కుతో కాంప్రమైజ్ కాలేకనే కదా. ఆలోచించాలి, చదవాలి. ఖురాన్లో ప్రతి ప్రవక్త గాథను మనము గనక చదివినట్లయితే మనకు షిర్క్ అంటే ఏంటో, తౌహీద్ అంటే ఏంటో అర్థమవుతుందండి. ఓకే, పిలిచాడు, చిన్నాన్నో పెదనాన్నో పిలిచాడు, అరే దర్గా దగ్గర ఏటను కొట్టుకుంటున్నాం, పిల్లగాడికి ఇంటికి దీవిస్తున్నాం, రమ్మని చెప్పాడు. నీ ధర్మం నీది, నా ధర్మం నాది. నా ప్రాణం పోయినా నేను షిర్కు జోలికి వెళ్ళను. బంధాలు బంధుత్వాలు తెగిపోతాయి అంటారా? మరి ప్రవక్త జీవితాలలో జరిగింది ఏంటి? మరి వాళ్ళ జీవితాలే కదా మనకు ఆదర్శం. లకద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన. ఆయన జీవితమే కదా మనకు ఆదర్శము. లేదండి, నేను షిర్కుకైనా పాల్పడడానికి సిద్ధమే, మా అన్నయ్యను మాత్రం నేను విడిచిపెట్టలేను, మా చిన్నాన్నను మాత్రం నేను విడిచిపెట్టలేను అని అంటే, ఆ చిన్నాన్న, ఆ అన్నయ్య రేపు నిన్ను ఆ నరకం నుండి రక్షించలేరని గుర్తుపెట్టుకో. నువ్వేమనుకుంటున్నావు? వెళ్ళకపోతే వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, వెళ్ళకపోతే తెగిపోతారు, వెళ్ళకపోతే మా ఇంటికి రారు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. మరి అల్లా ఏమనుకుంటాడని ఆలోచించావా? అల్లా ఏమనుకుంటాడు? అల్లా దేన్నైతే ఇష్టపడడం లేదో, దేన్నైతే వదులుకోమని చెబుతున్నాడో దానికి పాల్పడుతూ నువ్వు ముస్లిం అని ఎలా చెప్పుకుంటావు?